హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు అయితే నేను డాక్టర్ ధీరజ్ హెల్త్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్కి వచ్చేసాను. సో డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. Yeah. ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ అండి. సార్ ఇప్పుడైతే నేను ఒక కొత్త టాపిక్తో వచ్చేస్తాను. సో చాలామంది అయితే ఇది ఫేస్ చేస్తున్నారు. తుంటి నొప్పి అని చెప్పి అంటున్నారు. చాలామంది నోట్ల నుంచి వింటాను నేను. సో అసలు ఇది ఎందుకు వస్తుంది సార్? మేజర్లీ గర్భిణీ స్త్రీలలో మాత్రమే ఉందని అంటున్నారు. అక్కడే నేను విన్నాను, చాలామంది చెప్పారు వాళ్ళే. సో అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్? సో తుంటి జాయింట్ అంటే మెడికల్ టర్మ్స్లో ఎస్ఐ జాయింట్ అంటాం. అంటే ఇది వెన్నపూసలో ఉన్న ఎముకలు అండ్ హిప్ బోన్, పెల్విక్ బోన్ అటాచ్మెంట్ని ఎస్ఐ జాయింట్ అంటాం. ఓకే. సో ఈ ఎస్ఐ జాయింట్లో వాపు వచ్చినా కానీ ఆర్ ఇన్ఫ్లమేషన్ అయినా ఆర్ ఇంజురీ పడినప్పుడు కానీ ట్రామా వల్ల వాపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ లంబార్ లార్డోసిస్ అంటాం. అంటే పొట్ట ఎక్కువ ఉండడం వల్ల ఈ వెన్నపూసలో బాగా ఒత్తిడి అవుతుంది. ఆ ఒత్తిడి అంతా తుంటి జాయింట్లో చేరుతుంది అనమాట. వెయిట్ అంతా తుంటి జాయింట్ మీద పడడం వల్ల ఎస్ఐ జాయింట్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. ఓకే. అండ్ గర్భిణీ స్త్రీలో కాకుండా ఎక్కువగా ఇంకొక కేటగిరీలో చూసేది అంటే కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి స్పాండిలో ఆర్థరైటిస్ అంటాం. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఎనీ ఆటోఇమ్యూన్ కండిషన్స్ వల్ల వచ్చే జాయింట్ ఇన్ఫ్లమేషన్స్లో ఎక్కువగా చూసుకునేది అంటే ఎస్ఐ జాయింట్ ఆర్థ్రోపతి అంటాం. ఎస్ఐ జాయింట్ ఆర్థరైటిస్. సో ఇది ఎస్ఐ జాయింట్ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇది వెన్నపూస ఉంటుంది. ఈ వెన్నపూసలో సేక్రమ్ ఉంటుంది, టెయిల్ బోన్ ఉంటుంది. సో ఇది వెన్నపూసలో వచ్చిన స్ట్రక్చర్స్. ఇది హిప్ జాయింట్లో ఉన్న పెల్విక్ బోన్, ఇలియాక్ బోన్ అంటాం. ఈ రెండు జాయింట్ మధ్యలో ఉన్నది అంటే ఎస్ఐ జాయింట్, సేక్రో ఇలియాక్ జాయింట్. దీన్నే మనం వాడుక భాషలో తుంటి జాయింట్ అంటాం. సో తుంటి జాయింట్లో ముందు భాగంలో ఉంటే హిప్ జాయింట్ అవుతుంది, వెనక భాగంలో ఉంటే ఎస్ఐ జాయింట్ అవుతుంది. సో ఎస్ఐ జాయింట్ అనేది ఒక్కటే చోటలో ఉండదు, ముందు నుంచి వెనక లాగా ఉంటుంది. సో ఇది ఒక ఫ్లాట్ బోన్ లాగా ఉంటుంది. సో ముందు యాంటీరియర్లీ పోస్టర్ రెండు విధంగా చూసుకుంటే జాయింట్ ఫామ్ అవుతుంది. దీంట్లో వాపు వచ్చినా కానీ ఇన్ఫ్లమేషన్ అయినా కొంతమందికి బ్యాక్ పెయిన్ లాగా సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకొంతమందికి తొడ దగ్గర కానీ, బటక్స్ దగ్గర, పిక్కల దగ్గర కూడా గుంజేలాగా పెయిన్ వస్తుంది. సో వీళ్ళకి క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసిన, ఎక్స్రే తీసుకున్న, అల్ట్రాసౌండ్ ఆర్ ఎంఆర్ఐ మెషిన్ స్కాన్ చేసినా కానీ తుంటి జాయింట్లో వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చిన్న అంటే ఎడిమా ఇన్ఫ్లమేషన్ అంటాం, చిన్న వాటర్ అయ్యే అవకాశం ఉంటుంది. జాయింట్లో మజిల్స్ అయినా డ్యామేజ్ అయినా ఆర్ మనకి ఎస్ఐ జాయింట్ ఇన్ఫ్లమేషన్ హైపర్ ఇంటెన్సిటీ సిగ్నల్స్ అని చూస్తూ ఉంటాం ఎంఆర్ఐ కానీ వీటిలో. సో వీళ్ళకి సిమ్టమ్స్ ఎట్లా ఉంటే కాళ్ళ మీద కాలు వేసుకోవడం రాకపోవడం. సో అఫెక్ట్ అయిన కాలు ఆపోజిట్ నీ పైన కాలు వేస్తే తుంటి జాయింట్లో పెయిన్ రావడం. ఇది ఒక ప్రత్యేక టెస్ట్ అంటాం, ఫేబర్ టెస్ట్. ఇది ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒకసారి ఇంట్లోనే ఈ టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎస్ఐ జాయింట్ వల్ల పెయిన్ వస్తుందా ఆర్ నడుములో వచ్చిన మజిల్స్ వల్ల కానీ డిస్క్ బల్జ్ అయ్యే పెయిన్ వస్తుందా అది మనకు అర్థమైపోతుంది. సో FABER ఫేబర్ టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అయిపోతుంది. సో మా పని కూడా ఈజీ అయిపోతుంది. సో ఈ విధంగా ఎగ్జామిన్ చేసి అవసరమైన టెస్ట్ లైక్ కీళ్ళవాతం టెస్ట్ వాళ్ళకు ఉంటే వాళ్ళకి ANA ప్రొఫైల్ చేయడం. సో ఇందులో ఒక ప్యానెల్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. అందులో ఎటువంటి డిజీజ్ వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ వస్తుందో తెలుస్తుంది. వీటితో పాటు కీళ్ళవాతం గుర్తించేలాంటి టెస్ట్ ఉంటాయి, CRP అని. అంటే బాడీలో వాతం ఎంత ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉందా, ఇన్ఫెక్షన్ అయిందా తెలుసుకోవడం. అదేవిధంగా CBP. ఇంకొక టెస్ట్ ఏంటంటే రుమటైడ్ ఫ్యాక్టర్, RA ఫ్యాక్టర్ అంటాం. సో ఈ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ యాంటీ-CCP అంటాం. సో ఈ ప్యానల్ ఆఫ్ బ్లడ్ టెస్ట్తో మనకి కీళ్ళవాతంతో వచ్చిన బ్యాక్ పెయినా లేకపోతే నార్మల్ మజిల్ రిలేటెడ్ జాయింట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చిన పెయినా నిర్ధారణ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తలు కానీ ట్రీట్మెంట్ అనుగుణంగా తీసుకోవచ్చు. సార్ మీ దగ్గరికి అయితే తుంటి జాయింట్ పెయిన్స్తో ఫేస్ చేసే వాళ్ళు వచ్చి ఉంటారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు సార్? బేసికల్లీ తుంటి జాయింట్ ఇన్ఫ్లమేషన్తో ఉంటే వాళ్ళకి రెండు విధాలుగా ఉంటుంది. సో ఫస్ట్ చేసేది డయాగ్నోస్టిక్ టెస్ట్. అంటే ఈ తుంటి జాయింట్లో వాపు వల్ల నడుము నొప్పి వస్తుందా లేదా నిర్ధారణ చేసుకోవడానికి ఎక్స్రే విజన్ ద్వారా జాయింట్లోకి నీడిల్ పెట్టి లోకల్ అనెస్థీషియా తోటి ఆ నొప్పి తగ్గుతుందా లేదా చెక్ చేస్తాం. ఒక వెరీ మైన్యూట్ డోస్ ఆఫ్ లోకల్ అనెస్థెటిక్
ఆ జాయింట్లోకి స్పెసిఫిక్గా వెళ్ళి ఇంజెక్షన్ చేస్తే నొప్పి తగ్గుతుంది. సో చాలా మందికి ఏమవుతుంది, ఈ ఒక్కసారి పెయిన్ సైకిల్ ఏదైతే తగ్గిందో వాళ్ళకి 90% వాళ్ళకి మళ్ళీ రిపీట్ కాదు. ఓకే. ఎవరికైతే మళ్ళీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా లాంగ్ టర్మ్‌గా వాళ్ళకి పెయిన్ తగ్గించే ట్రీట్మెంట్ ఉంటుంది. వీటితో పాటు డిజీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ ఉంటాయి. డీమార్డ్స్ అంటాం. డిఎంఏఆర్డిఎస్. సో ఈ మెడికేషన్స్ కూడా వాళ్ళకి ఈ డిసీజ్ తగ్గట్టుగా అనుగుణంగా మనం ప్రిస్క్రైబ్ చేస్తే దీర్ఘకాలికంగా వాళ్ళకి నొప్పి రాకుండా ఉంటుంది. సార్ ఇంకా నేను కొంతమంది వినున్నాను. పెయిన్స్ వస్తున్నాయంటే వీళ్ళ ముత్తాతకు ఉంది. సో సేమ్ పెయిన్ ఇలా కూడా వస్తుంది. అంటే హెరిడిటీ పరంగా కూడా పెయిన్స్ అంటూ ఉంటాయా? యాహ్! ఉంటాయండి. వి కాల్ ఇట్ యాస్ స్కిప్ జనరేషన్. హుహు. సో గ్రాండ్ ఫాదర్‌కి వచ్చింది మనవడికి రావచ్చు. సో హుహు. ముత్తాతలకి ఎవరికి యాన్సిస్టర్‌లో వచ్చింది ఈ జనరేషన్‌లో రావచ్చు. సో ఈ జెనెటికల్ పరంగా కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. అండ్ ఎప్పుడైనా వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఆర్ సివియర్ ఇన్‌ఫ్లమేటరీ మీడియేటెడ్ ఆర్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉన్న చికెన్ గున్యా వచ్చిన ఎనీ వైరల్ ఫీవర్ వచ్చాక హ్మ్. కొంతమందికి జాయింట్ పెయిన్స్, వాపులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. సో వీళ్ళకి కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ట్రిగర్ అవుతుంది. ఓకే. ఎందుకంటే ఒకసారి ఇన్ఫెక్షన్ అయ్యాక లోపల ఆ ఇన్‌ఫ్లమేటరీ క్యాస్కేడ్ అనేది ఆన్‌గోయింగ్ ప్రాసెస్ లాగా అవుతుంది. సో హుహు. దీనివల్ల జాయింట్‌లో మన సొంత సెల్సే మన జాయింట్ మీద దాడి చేస్తా ఉంటాయి. సో ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో హెరిడిటరీగా రావచ్చు ఆర్ అన్నోన్ ఇడియోపతిక్ కాజెస్ ఉంటాయి. అంటే ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ అయినా గానీ హ్మ్. ఆర్ ఫుడ్ పడకపోయినా గానీ, ఓకే. ఈ విధంగా కూడా ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కీళ్ళవాతం గానీ, ఈ వాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సరే ఇంకొంతమంది నడుస్తూ, నడుస్తూ ఏదైనా తొక్క మీద కాలేసి ఇలా జారి పడుతూ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి కూడా పట్టేసింది, ఇలా పెయిన్ వచ్చేస్తుంది హ్మ్. అంటుంటారు. సో, అలాంటప్పుడైతే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి వచ్చేస్తే బెటర్ అంటారా? లేకపోతే అంటే అంతవరకు అయినా ఏదైనా మెడిసిన్ యూజ్ చేస్తే బెటర్ హ్మ్. అంటారా? సో పడ్డ వాళ్ళందరికీ డాక్టర్ గారి అవసరం ఉండదు. అంటే హ్మ్. వాళ్ళకి సింప్టమ్స్ ఎలా ఉన్నాయి? సివియర్ పెయిన్ ఉందా? వాపు వచ్చిందా? ఎర్రగా అయిందా? హ్మ్. ముట్టుకుంటే తీవ్రం నొప్పి ఉందా? ఇవి ఉంటే ఫ్రాక్చర్ అయిన వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. సో ఎస్పెషల్లీ ఫీమేల్స్‌లో, ఎల్డర్లీ పేషెంట్స్‌లో వాళ్ళకి ఈ ఆస్టియోపోరోసిస్ తోటి చాలా బాధపడుతూ ఉంటారు. అంటే హ్మ్. ఎముకల వీక్‌నెస్ అంటారు. సో ఓకే. మెత్తగా ఉండే ఎముకలు. సో చిన్నగా జారి పడినా గానీ తుంటి జాయింట్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. సో ఇది ఒకసారి ఎక్స్‌రే ద్వారా చూసుకొని ఏమి ఫ్రాక్చర్ ఏం లేదు అంటే పెయిన్ మేనేజ్‌మెంట్ పద్ధతి ద్వారా వాళ్ళకి చేసుకోవచ్చు. హుహు. ఫ్రాక్చర్ ఏమైనా ఉంటే ఆర్థోపెడిక్ వారి సహాయం ద్వారా ఫిక్సేషన్ సర్జరీ అవసరం పడితే చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.